హలో నేను సిఎస్ రావు. సివిల్ సర్వీస్ రాయడానికి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు పనికిరారనేది స్మితా సబ్రవాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. దీని మీద రియాక్ట్ కావడానికి ప్రస్తుతం జడ్సన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కాలంలో సస్పెండ్ అయినటువంటి లీడర్, ప్రస్తుతం ఆయన సమాజం కోసం, తెలుగు సమాజమే కాదు తెలంగాణ సమాజం కోసం ఇండివిజువల్ గా పోరాడుతున్నటువంటి లీడర్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ బయట. హలో జడ్సన్ గారు. హలో అన్నా. వస్తే ఏంటి, అయిపోయిందా మీ పోరాటాలు, దీక్షలు అయిపోయినట్టేనా నిరంతరమా? నడుస్తుంది. ఇప్పుడు కూడా టీఎస్పీఎస్ చైర్మన్ దగ్గర పోయి వస్తున్నా. ఇప్పుడే పోయి తెలుగు క్వాలిఫైయింగ్ పెట్టాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ కు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనేది ఇచ్చి వచ్చింది ఇప్పుడే. ఫస్ట్ టైం కదా ఎగ్జామ్ అయ్యేది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉండగా మీరెందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు ఆ విషయం మీద? ప్రధాన ప్రతిపక్షమే కదన్నా, ఇది బీఆర్ఎస్ 2.0 అప్డేటెడ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు. అంతేనా? 100%. అంటే కాంగ్రెస్ పార్టీతో కొలీడ్ అయిపోయిందా ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కొలీడ్ అయిందా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కొలీడ్ అయిందా? రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తోనే ఉన్నాడు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు. మరి వాళ్ళేమో ఏం కాలేదు. నిరంతర పోరాటం అని చెప్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళేమో ఎవరు చెప్తా ఉంటారు అన్ని. ఏమున్నాయన్నా, ఏం మార్పులు ఏమున్నాయి చెప్పండి. సిట్టు దర్యాప్తు అక్కడనే ఉంది, ధరణి ఆడనే ఉన్నది, రద్దన్నారు, ఏం జరగలేదు. కరెంటు ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ వేసిండ్రు, కాళేశ్వరంలో కమిషన్ చేసిండ్రు. ఎవరు కూడా మేఘాకృష్ణారెడ్డి అని మమ్మల్ని దోసుకున్నాడని చెప్పి ఎవరు స్టేట్మెంట్ ఇయ్యాడు. ఇవాళకి అందరికి ఆయనే బాసు. అందుకే నేను వాళ్ళ ట్రాప్ లో పడతానే కదా. బీఆర్ఎస్ వాళ్ళు నాకు ఎంత కవింపు చర్యలు పాల్పడ్డా కానీ నేను వాళ్ళ ట్రాప్ లో పడతలేదు. నాకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ఇవాళ కవితను బయటికి తీసుకురావడానికి ఫుల్ పైరవి రేవంత్ రెడ్డి గారు. వస్తుందా మరి కవిత? వస్తుంది, వచ్చే అవకాశం ఉందా? వస్తుంది పక్క. ఏంటి ఇన్ఫర్మేషన్, గెస్సింగ్? ఇన్ఫర్మేషన్. సో కవిత బెయిల్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా బీజేపీ మెర్జ్ అయిపోతుందా? బీఆర్ఎస్ ఏముంటుందా? ఇదేం కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఏం లేవదు ఇక్కడ. ఇప్పుడే బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎట్టనో ఆంధ్రాలో, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అట్ట అవకాశం ఉంటుంది. అవసరం లేదు, కాంగ్రెస్ సెల్ఫ్ చేసుకుంటుంది. అంతేనా? మరి రాహుల్ గాంధీని తీసుకొస్తున్నారు, రుణమాఫీని చేశాము అని చెప్పి సంబరాలు చేసుకోవడానికి కృతజ్ఞతా సభ పెడుతున్నారు. రాహుల్ గాంధీ రాబోతున్నాడు. మరి ఇవన్నీ చేసినట్టు కదా కాంగ్రెస్ పార్టీ? అవునన్నా, రాహుల్ గాంధీ అదే వరంగల్ రైతు డిక్లరేషన్ లా అధికారం రాగానే ఇమ్మీడియట్ గా ధరణి రద్దన్నారు. ఇప్పుడు వరంగల్ పోతే అది అడగరా? నేనే అడుగుతా కదా ఫస్ట్, ధరణి రద్దన్నారు, అది ఏమైందని. ఆ డేట్ కన్ఫర్మ్ కానీ. మరి రాహుల్ గాంధీని పిలుస్తున్నారు కదా, రాహుల్ గాంధీ కూడా వస్తున్నాడు కదా? అవునన్నా, రాహుల్ గాంధీ గారు వస్తుండ్రు. రాహుల్ గాంధీ గారు చాలా వాగ్దానాలు ఇచ్చిండ్రు. దాని గురించి మేము అడుగుతాం కదా అవి ఏమైనా. అందులో ప్రధానంగా ధరణి అనేది పెద్ద సమస్య, గుదిబంద. అది ఏమైందని అడుగుతాం. ఇవాళ 30,000 మందికి నేను నౌకర్లు ఇచ్చేసినా అని అన్నాడు. మనం లెక్క పెట్టుకోవాలి ఇక, మన గర్జు ఉంటే. రైతులందరూ రుణమాఫీ ఇచ్చేసినా అంటాడు, మనం లెక్క పెట్టుకోవాలి ఎవరెవరికి ఇచ్చింది అనేది. మీరే ఆయన ఒకసారి ఏదో ఛానల్లో మీరు యాంకర్ ఉన్నప్పుడు అమెరికాల తానా అప్పుడో మీరు ఇంటర్వ్యూ చేసిండ్రు. నేను ఇంతకెళ్ళి నా జేబులోకి వెళ్ళి పెడతానా, నేను మేము అబద్ధాలు ఆడతాం అయినా జనం నమ్ముతారని చెప్పేసి ఓపెన్ గా చెప్పినాడు. రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీ అంటే ఆయన జీవితంలో సీఎం ఏం కాదనుకోని ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అది చుట్టుకుంటుంది ఆయన. మీరేనా అది అప్పుడు ఇంటర్వ్యూ చేసింది? అవును. సో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా 100% అనేది అమలు చేయలేరు అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేకం చెప్పాడు, చేసాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా
ఉమ్, అది చాలా మోసం కదా అన్న. ఉమ్. అన్న సో ఇప్పుడు చాలా ఆ, ఇప్పుడు చేస్తున్నటువంటి నిరుద్యోగ దీక్షలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అన్న క్రియేషన్, అవన్నీ క్రియేషన్ డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది అనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనేది. అన్న ఇప్పుడు ఎస్బి వాళ్ళ దగ్గర ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. ఎవరు డబ్బులు ఎంత ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు చేయాలి. వాళ్ళని పట్టుకోవాలి. ఆ చేసిన వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఒకవేళ నాకెవరైనా ఇస్తే వాళ్ళని కూడా పట్టుకొని నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టాలి. జెల్సన్ అంటోడు ఆ ఏది ఉద్యమానికి డబ్బు తీసుకొని ఉద్యమం చేసిన పట్టుకోవాలి. ఒట్టిగా ఆరోపణలు చేస్తే ఎట్లా చెప్పండి? నీ దగ్గర అధికారం ఉంది కదా, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు. మేము దేనికి లొంగి, మేము దేనికి ఏ విధంగా మేము ఉద్యమం చేసినామని చెప్పేసి ఆ మేము మేము చేసినాం అనేది మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు కాబట్టి ఉద్యమకారులు కూడా కొంతమంది అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది, ఈ లోపుగానే అన్ని ఉమ్, చేసేయాలని చెప్పి ఎలా అడుగుతారు? 5 సంవత్సరాల పీరియడ్ ఉంది కదా అని అడుగుతున్నారు. ఇస్తారు అక్కడ 5 సంవత్సరాలు. ఆయన మేనిఫెస్టోలా పేజ్ నంబర్ 33లా 100 రోజుల లోపు క్లియర్ గా మెన్షన్ చేసిండు. పేజ్ నంబర్ 33లో మీరు మేనిఫెస్టో చూడండి, గూగుల్ ఉంటది. పేజ్ 100 రోజులలో 20,000 మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పిండు. అందులో ఆల్రెడీ అది వరకు బీఆర్ఎస్ 6,000 పోస్టులకు ఇచ్చిండ్రు. ఈయన 5,000 కలిపి 11,000 చిల్లర పోస్టు అనౌన్స్ చేసిండు. ఇంకోటి టెట్ నార్మలైజేషన్ చేయకుండా, ఇది అబద్ధం. 11,000కి ఇస్తే నేను వికాస్ రాజు గారికి పోయి కంప్లైంట్ ఇచ్చిన. మరి మీ వెబ్సైట్ లో ఇట్లా పెట్టిండ్రు, ఇది మోసమైంది, 120 రోజులు అయిపోయింది, ఇప్పటి పోస్ట్ రాలే అని నాకు పెట్టిన. అలా ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నా గురువు కాదంటుండు కానీ ఈయన గురువు. ఆయన టెట్ నార్మలైజేషన్ చేసిండు. గ్రూప్ 1 1:100 చేసిండు. మెగా డిఎస్సి 16,000 డిక్లేర్ చేసిండు. ఎన్ని రోజులైనా, నెల రోజుల 15 రోజులలో ప్యాక్ చేసిండు ఆయన. ఇలా నిరుద్యోగుల పంచాయతీ లేదు ఆంధ్రాల. ఈడ పంచాయతీ నువ్వు పెట్టినవి ఇవాళ 1:100 అనేది నీ బట్టి విక్రమార్క అంటాడు, చెయ్యరు. మెగా డిఎస్సి అంటారు, చెయ్యరు. టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవడన్నా మెగా డిఎస్సి రిజల్ట్ ఇస్తాడన్నా? ఎగ్జామ్ పెడతాడు ఎవడన్నా? దేడదామాకున్నాడు. ఇంకోటి, టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత 45 రోజులు టైం ఉండాలి. అది రూలు. నువ్వు పాటించినవా ఈ రోజు? కాబట్టి ఇది అంత మోసం. అంటే ఇక మేము వేస్తాం మీరు తుడుచుకోవాలి అనే టైప్ లో ఉన్నది. పక్క రాష్ట్రాన్ని చూసుకొని నీకు అనుభవం లేదు సార్, నేను ఇప్పుడు 7 నెలల టైం ఎందుకు ఆంధ్ర ఆయన అడిగిందా? అరే మాకు వచ్చి 1 రోజులు కూడా కాలేదని అన్నాడా? సరే నాకు అనుభవం లేదు, పక్కన చూసాను కాపీ కొట్టరాదు పథకాలు, ఆయన ఎట్లా చేస్తుండు ఏందని. అంతా నీ దోస్తులే కదా, బయట వాళ్ళేం కాదు కదా, అంత బ్యాచ్మేట్సే కదా. ఫోన్ కాదు, చేసి సార్ ఇట్లా టెట్ నార్మలైజేషన్. ఇప్పుడు ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీద చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొస్తున్నారు చాలా మంది ఉద్యమకారులు? చంద్రబాబు నాయుడు ఆ, రేవంత్ రెడ్డిని ముందుండి నడిపిస్తున్నాడు అనేటువంటిది గత 4 రోజుల నుంచి బాగా బలంగా వినపడుతుంది. ఎందుకని? అన్నా ఇదంతా వాళ్ళు ఇద్దరు గురు శిష్యులే కదన్నా. ఉమ్. ఇలా గురు శిష్యులు ఇద్దరు జాన్ జబ్బలు. బాలకృష్ణ అన్నారు కదా 2 ప్రభుత్వాలు మాయే అని. ఎవరు? బాలకృష్ణ అన్నాడు కదా 2 ప్రభుత్వాలు మాయే అని. ఎలా అవుతుంది? ఎన్డీఏను ఏ- ఇదేమో ఎన్డీఏ, ఇదేమో కాంగ్రెస్ అయ్యా. అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటలేరు. 2 ప్రభుత్వాలు మనయే, 2 గవర్నమెంట్లు మనయే అని వాళ్ళు అంటుండ్రు. ఉమ్. ఆయన బాలకృష్ణ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇవాళ ఈ రోజు అట్నే అవుతుందన్న. ఈ రోజు అసలు మన హైదరాబాద్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు కదా. గురువు అని అంటేనే చెప్పు తీసుకుని కొట్టండి, ఆ మాట అంటే అని చెప్పి అంటున్నాడు కదా. అలా నా నేను ఈ మొబైల్ ఉన్నా కానీ ఒకటి తిన్నా, మహేందర్ రెడ్డిని టూ అని ఉంచిండు. మనిషి అన్నాడు, అర్థమైందన్న. బండ బుద్ధులు తిట్టాడు, ఉమ్. చెప్పుతో కొట్టాలన్నాడు. పింక్ అన్నాడు, తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేయలేదా? అట్లా అనుకుంటారు. ఏమున్నా అనుబంధం పోతుంది అన్న. షోలేల ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ ఎట్లనో రేవంత్ రెడ్డి ఆయన అట్లా. సో ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందా కాదా? అది ఇప్పట్లో ఏం చెప్పలేం మన ప్రస్తుతం అయితే. ప్రస్తుతము వాళ్ళకు ఆశలు పెరిగినాయి. బీఆర్ఎస్ వాళ్ళకు మేము మళ్ళా బీఆర్ఎస్ 1.0 వస్తది కావచ్చు, మళ్ళా అప్డేటెడ్ వర్షన్ కాకుండా అనే అవకాశాలు వాళ్ళకు వచ్చినాయి, కనబడుతుంది. అంటే పాలన పూర్తిగా అటకేసింది కాబట్టి మాకేం పరగబడనే టైప్ లో వాళ్ళు ఉన్నారు. ఉమ్. బీఆర్ఎస్ దిమాగ్ ఉన్నారు. బీజేపీ పండుకుంది కానీ
ఇక దానికి ఆక్సిజన్ మనం ఇచ్చినట్టే అనుకోరాదన్న. అంటే రేవంత్ రెడ్డి ఆక్సిజన్ ఇచ్చాడా? అంటే ఉద్యమం వీళ్ళకి మాట నోరులేదు అన్న. ఫస్ట్ 7,000 కోట్లు ఏది రైతు బంధు పైసలు ఖర్చు పెట్టినని నేనే ఫస్ట్ ఎత్తిన. దాన్ని బీఆర్ఎస్ క్యాచ్ చేసింది. తర్వాత నిరుద్యోగులను నేను ఎత్తిన. వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళ ముఖం లేదు. నా వెనక పడి వస్తుండ్రు వాళ్ళు. కాబట్టి పట్టుకుంటుండ్రు. నాకు వాయిస్ ఇప్పుడు ఉందిగా అన్న నాకు. ఇప్పుడు అన్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒకటేనంటారా? హరీష్ రావు కాదు. ఉమ్. హరీష్ రావు కాదు కానీ రేవంత్ అయితే టచ్ లో. హరీష్ రావుకు సెక్షన్ ఆఫ్ మినిస్టర్స్ టచ్ లో ఉన్నారు. ఈయనకు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ ఇదంతా డైరెక్ట్ ఉన్నారు. ఏం వీళ్ళంతా కలిసే చేస్తున్నారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి? ఏంటి అసలు రాజకీయ వ్యూహం ఏంటి వాళ్ళది? ఏం లేదు, మేము దోసుకున్నాం. తర్వాత నువ్వు ఎక్కడెక్కడ దోసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి. ఈయన కొత్తగా ఏం చేస్తలేడు అన్న. నవీన్ మిట్టలు కొన్ని వేల కోట్లు తిన్నాడు. ఎంత తిన్నావు నువ్వు? ఇంత తిన్నావు, సెలవు ఇంత తీరా బై తీసుకో, నీ పోస్ట్ అట్నే ఉంటది. విద్యాసాగర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు శ్రీనిధిలా. 5,400 కోట్ల రూపాయల బడ్జెట్, రిటైర్మెంట్ ఎంప్లాయీ. ఇగో ఇంత ఉన్నది, ఇది తీసుకో, ఇట్లుంటాం. అట్లా అక్కడికక్కడ వాటాలు అన్నిట్లల్లా. ఉమ్. కలెక్టర్ల పోస్టింగ్లలో కూడా నడుస్తున్నాయి అంటానా. ఏం చెప్పాలి చెప్పు, ఇప్పుడే తెలిసింది. అన్నిట్లల్లా ప్రతి ప్రతి దాంట్లో ఈ రోజు నడుస్తుంది ఓపెన్ మార్కెట్. అంటే స్కాములు, గేములు, టెండర్లు ఇవన్నీ పీకులాట గానా. తిన్నోని దగ్గరనే వసూలు చేసుకుంటే అయిపోయా. ఇప్పుడు రాబిన్ హుడ్. ఈ మొత్తం ఏడెనిమిది నెలల పరిపాలన చూసిన తర్వాత ఆ, కేసీఆర్ బెటర్ అనిపిస్తున్నాడా, రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తున్నాడా? అనా 2 చెంపల మీద కొట్టి ఈ చెంప మీద దెబ్బ గట్టిగా తాకిందా, ఈ చెంప మీద గట్టిగా తాకిందా అంటే ఏం చెప్తారాను. తెలీదా? 2 దిక్కుల పనులు ఇరిగినాయి. 2 దిక్కుల పనులు ఇరిగినాయి. పెట్టుడు పనులు పెట్టుకొని కూర్చున్నాం ఆ. ఇప్పుడు అనా. మొన్నటిదాకా కేసీఆర్ పరిపాలననేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర వాళ్ళు బెటరు, దారుణంగా ఉంది కేసీఆర్ పరిస్థితి అన్నారు. అయిపోయింది. ఆ, రేవంత్ రెడ్డి వచ్చారు. మరి ఇప్పుడు ఏంటి పబ్లిక్ కి, సమాజానికి, తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు మరి? అంతే అన్న. ఈ రోజు బాధితులు ఇక అంతే, దాన్ని ఏం చేయలేం మనం. ఇవాళ చెట్టిగా మన దండుపాలెం గ్యాంగ్ పోయింది, చెట్టి గ్యాంగ్ వచ్చింది ఇప్పుడు. ఆ. ఇక అంతే తేడా. అలా ఏం చెప్పనీకి ఏం లేదన్న. ఇవాళ అందుకనే మేధావులంతా మూసుకొని కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధులు, వీరులు, శూరులు, కోదండరాం అసంటోడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి తిరిగే పరిస్థితి వచ్చింది. ఒక ఒక బ్యాచ్ ఏమో కేసీఆర్ ని మోసిండ్రు. ఒక బ్యాచ్ ఏమో ఈయనను మోస్తుండ్రు. ఇప్పుడు కాబట్టి కోదండరాం, ఈ రోజు తెలంగాణ ఈ ఈ మధ్య కాలంలో కోదండరాం ఇంటర్వ్యూ చేశాను నేను. చేసి ఎవరిని? కోదండరాం ఇంటర్వ్యూ చేశాను. ఆహా! చేసినప్పుడు పరిపాలన సక్రమంగా జరుగుతుంది, కేసీఆర్ దోపిడీ కన్నా చాలా మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు మరి ఆయన. హ్మ్. కాదన్నా, మీరు ఇటీవల కోదండరామ్ గారిని నేను ఇంటర్వ్యూ చేసినా అని చెప్తుండ్రు. ఆయన ఏమన్నా అమాత్యసేనా? నోబెల్ బహుమతి గ్రహీతనా? నువ్వు గజ దొంగను కూసోబెట్టి గజ దొంగ పాలన ఎట్లుందనంటే మంచిగుండకుంటే ఏమంటాడు? కోదండరామ్ అనేటోడు గజ దొంగ. వైట్ కలర్ రోగు వాడు. ఆ! ఆయనని ఇంటర్వ్యూ చేసినది అమాత్య సేన్ చెప్పినట్టు చెప్తావేందన్న నువ్వు నాకు? అంటే నేనేమైనా తెలంగాణకి అమాత్య సేనా? దొంగ. తెలంగాణకి తెలంగాణ ఉద్యమానికి రాజకీయ జేఏసీ చైర్మన్ గా చేశాడు కదా. అన్న కేసీఆర్ తయారు చేసిన పుత్లి. కేసీఆర్ ఒక బొమ్మను తయారు చేసిండు. ఒక బఫూన్‌ను తయారు చేసి, ఈయన తెలంగాణ జేఏసీ నాయకుడు, ఈయన మీకు తోపు అన్న ఫస్ట్ డేకెళ్ళి నేను ఈ మాట స్టాండ్ మీద ఉన్నా. ఈ రోజు వరకు నేను వెనక్కి తీసుకోలే. ఇయాటికి కూడా నేను అంటా. నీవు సిట్టు దర్యాప్తు ఏమైంది? 7 నెలలు పాలనకొచ్చింది. ఏం చేసినావు? ఫస్ట్ క్వెషన్. ధరణి రద్దన్నావు, ఏమైంది? ఆ! ఈ ఈ ఈ రోజు మెగా డీఎస్సీ అన్నావు, ఏమైంది? ఆ! కాళేశ్వరము దానిపైన నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకేసినావు? విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకేయలే? ఆ! నీకు శ్రీనిధి 4,00,000 సిమ్‌లు కొన్నాడు. దాని కేస్ ఏమైంది? విద్యాసాగర్ రెడ్డి. రింగ్ రోడ్ రేపటికెళ్ళి డబుల్ రేట్ అయితాంది. రింగ్ రోడ్డు. ఏది టోల్ రేటు. ఐఆర్‌బీ కంపెనీకి ఇచ్చినావు. నువ్వే విజిలెన్స్‌కి ఇచ్చినావు. ఇయాల ముఖ్యమంత్రి అయిన దాన్ని ఎందుకు రద్దు చేస్తలేవు? అనా? అనేకమైన అంశాలున్నాయన్న ఈరోజు. మన ఊరు మనబడి మెగా కృష్ణారెడ్డి పలకలు, స్లేట్లు కొన్నాడు. దాని డబ్బేమైంది? ఆ! నీకు సర్వశిక్ష అభియాన్ కేంద్రంకెళ్ళొచ్చిన 2,500 కోట్లు ఏమైనాయి? 400 కోట్లు ఏమైనాయి? దేనికి ఖర్చు పెట్టిండ్రు? అనా? నువ్వు నీది ఎక్కడున్నది? కోదండరాం పాత్ర ఏడున్నది ప్రభుత్వంల? ఏమన్నా ఎమ్మెల్సీ ఇస్తాడో, ఏమన్నా ఇస్తాడో ఏమని ఇది తుఫాన్ దగ్గర చిక్కుకపోయిన బాధితులు హెలికాప్టర్ దిక్కు చూసినట్టు, అన్నం పొట్టాల కోసం చూసినట్టు రేవంత్ దిక్కు చూస్తుండు.
ఏమన్నా అంటే ఎమ్మెల్సీ ఇయ్యడు కావచ్చు, ఏమైనా ఇస్తాడేమో అనుకొని చూసుకుంటే ఆయన భజన చేసుకుంటే తిరుగుతాం. కాబట్టి భావదరిద్రం మన ఇటువంటి మేధావులు ఉండేటోళ్ళు. వీళ్ళు స్వయం ప్రకటిత మేధావులు. అంటే మేధావులని హాఫ్ షర్ట్ చేసుకొని, షేవింగ్ చేసుకొని సింపుల్ గా కాలే లేడు బాబ్జీలు వీళ్ళు. డేంజర్ గాని వీళ్ళు. ఈ సొసైటీ తెలంగాణ విలన్లు ఎవరు అంటే ఫస్ట్ వీళ్ళే. కోదండరాము, దశపతి. నా దగ్గర ఎవరు మాట్లాడగా అన్న. నా ఎదురు రమ్మని ఎవడన్నా వస్తే వీళ్ళు ఎవరెవరు రాదు. విలన్లు బట్టలు ఎవరెవరు చెప్పు, తెలంగాణ విలన్లు ఎవరెవరు చెప్పు, పేర్లు చెప్పు, ఒక 5 నంబర్ 1 అన్న నంబర్ 1 కోదండరాం. నంబర్ 2 మల్లెపల్లి లక్ష్మయ్య. నంబర్ 3 దశపతి సీన్. దశపతి సీన్ డైరెక్ట్ అన్న ఎంజీఎం మన గాంధీ హాస్పిటల్ కలిసినప్పుడు. తెలంగాణ మొత్తం నాకిచ్చేసారు మీరని. డైరెక్ట్ అన్న హరీష్ రావు వీళ్ళంతా ఉండే ఆడ. ఆ ఆయన తర్వాత ఇక అంతా ఉద్యమకాలు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు కదా వాళ్ళు మొత్తం అందరూ. కాబట్టి ఇవాళ వీళ్ళంతా విలన్లే అన్న. ఇప్పుడు వీళ్ళంతా విలన్లే. ఇప్పుడు అన్ని ఇంకా అల్లం నారాయణ అల్లం నారాయణ ఈ దరిద్రులు అంతా కలిసి చేసారు. గంట చక్రపాణి వీళ్ళంతా విలన్లు అన్న. ఇంకా ఉన్నాయి పేర్లు మీరు సడన్ గా అడిగారు, నిద్రలో ఇప్పుడు అడిగిన. ఇప్పుడు వీళ్ళు పాశం కూడానా? పాశం కూడానా? ఆ జాబితాలో పాశం కూడా ఉన్నారా? ఏ పాశం కాదు, పాశం లేదు కదా. లేదులే, జర్నలిస్ట్ ఆయన నిజాయితీగానే ఉంటాడులే పాపం. ఆయనకి ఇన్నారెడ్డి వీళ్ళందరూ తెలంగాణ బాగుండాలని కోరుకున్నారు. ఇవాళ రౌండ్ టేబుల్ అన్న. వీళ్ళ రౌండ్ టేబుల్ పెట్టాలి, వీళ్ళ అక్కసు తీసుకోవాలి అంతే. అంతకు మించి ఏం చేయగలుగుతాం? కాబట్టి ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీలు వేశారు. ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా చట్ట ప్రకారం పోవాలి కదా, అలా కాకుండా ఇన్స్టెంట్ రిజల్ట్ రాదు కదా. అవునన్నా, చట్ట ప్రకారము నువ్వు పని చేయాలి. చట్ట ప్రకారము అసలు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ మొదలైంది? ఫోన్ ట్యాపింగ్ ఏడ మొదలైంది? 4 లక్షల సిమ్ము కొన్నారు విద్యాసాగర్ రెడ్డి. లేదు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఫస్ట్ అరెస్ట్ చేయాలి. నువ్వు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ముట్టుకోకుండా నీ ఫోన్ ట్యాపింగ్ కొనేది అనా ఇజ్రాయెల్ టెక్నాలజీ కాదు, గాడి గుడ్డు టెక్నాలజీ కాదు. నీకు సింపుల్ లాజిక్ చెప్తా. విద్యాసాగర్ రెడ్డి అంటోడు 4 లక్షల పైన వేణు అనేటువంటి మధ్యలో పెట్టుకొని సిమ్లు కొన్నాడు. వాడిని తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కిస్తే మొత్తం అన్ని బయటకు వస్తాయి. అదేందా కొన్నాడు. కొని ఈ స్వయం సహాయక బృందాలలో పనిచేసే మహిళలు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్లు ఇంటుండే. ఈయన ఇంకో 4-5 ఉన్నారు ఏజిఎంలు. ఏందనంటే నెలకు ఒక 20 లక్షల బిల్లు ఎయిర్టెల్ కు, జియోకు వీళ్ళకి కట్టినప్పుడు వాడు ఏం చేస్తారో సర్వీస్ ప్రొవైడర్ ఇస్తారు. వీళ్ళు ఏం మాట్లాడుతుంది, వీళ్ళు వచ్చేటరకు వాట్సాప్ ప్రింట్అవుట్ తీసి వాళ్ళ ముందు పెట్టేది మీరు మాట్లాడిందని వాళ్ళ బాజాప్తా. నువ్వు వాళ్ళ ఇయాటికి ఆయన కొనసాగుతుంది. 10 సంవత్సరాలకి విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడే మెయిన్ ఈ సర్వీస్ ప్రొవైడర్ అరేంజ్ చేసింది. ఆయనను వదిలేసి వాళ్ళ అన్నెవరు ఇప్పుడు? చంద్రశేఖర్ రెడ్డి సీఎం దగ్గర అడ్వైజర్, సీఎం సెక్రటరీ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి అంటే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ రోజు ఆయనతోని ఇంకేవో ఈ సేవ మీ సేవలన్నీ ఏవో చేస్తుందంట ఇప్పుడు కొత్త దుకాణం. కాబట్టి ఇదంతా నా క్వశ్చన్ లేదు కాదా, తెగేది కాదు, ఏం లేదు. సిపి గారు ఎవరైతే ఎంక్వైరీ చేస్తుండో ఆయన పర్ఫెక్ట్ ఆఫీసర్. ఆయన మీద డౌటే లేదు. శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఆయన నీతి నిజాయితీకి మారిపోయారు. ఆయన డౌట్ లేదు. డౌట్ అల్ల ఏందనంటే వీళ్ళ మీదనే. ఇక తక్కిన వాళ్ళు ఎంతమంది ఒకటి ఎంతగానో చేయగలుగుతారు. ఆయన పరిధిలో ఆయన చేసేది. ఒక దిక్కు ఈ నేరాలను కంట్రోల్ చేయగలుగుతారా, లేకుంటే ఇంకో దిక్కు సిట్టు చేయగలుగుతారా, ఇంకో ఫోన్ ట్యాపింగ్ చేయగలుగుతారా? కాబట్టి నేను అనుకునేది ఏంటంటే అక్కడ దాకా తెగది. ఇది మధ్యలోనే అయితే నడుస్తా ఉంటది. క్యాబినెట్ లో ఉండేటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి కంపెనీల మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ బీజేపీ వాళ్ళు నానా రబ్స్ చేస్తున్నారు కదా. అదేదో విదేశీ ఫైనాన్స్ బ్యాంక్ తోటి గ్యారెంటీ చూపించి కాంట్రాక్టులు చేస్తున్నారు ఇక్కడ అనేది ఈ తెలంగాణ క్యాబినెట్ లో ఉండే ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఏంటి? ఇది కూడా వ్యూహంలో భాగమా? ఏమున్నది ఉంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డిదే ఉంటది కావచ్చు. కానీ ఎవరేమున్నా మన పేర్లు మాట్లాడుకోవాలని ఒక క్యాబినెట్ మంత్రి అయినకు దొంగ లెక్క చూపించాలి. తప్పేమున్నది అలా. అయితే పొంగిలేటి కంపెనీ ఉంటది. ఉంటే ఇప్పుడు ఆయన కంపెనీ ఇప్పుడు 400 కంపెనీలు భారతదేశ వ్యాప్తంగా ఆ విదేశీ కంపెనీకి సంబంధించిన ఫైనాన్స్ గ్యారెంటీ పెట్టి లోన్లు తీసుకొని కాంట్రాక్ట్ చేస్తున్నారు.
ఎందుకు పొంగులేటినే టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? పొంగులేటి కూడా ఏం కాదన్న, బీజేపీ వాళ్ళకి ఇంకా తెలియదు కావచ్చు. పొంగులేటి క్లోజ్ అసోసియేట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన టైం బాగాలేదు బీజేపీతోని. మళ్ళా బీజేపీకి 2 నిమిషాలు ప్రేమ పుడితే అయినా బయట పడతాడు. ఏముందన్న ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవలే కాబట్టి ఇక్కడ కొంచెం కాంగ్రెస్ పార్టీ కూలకుంటే అవకాశం ఉంది. లేకుంటే రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోవు, లేకుంటే పొంగిలేట బీజేపీకి వెళ్ళిపోయి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే స్కెచ్ నడిచింది. ఆ దేవుని దయ వల్ల ఇక్కడ ఏంటంటే అది జరగలే కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతికిపోయింది. ఇప్పుడు పొంగిలేటి కూడా బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ స్టేట్మెంట్ బీజేపీ నాయకులకు స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి తెలుసోదో తెలియదు. పొంగిలేటి గారు బీజేపీ అధిష్టానంతో సక్రమంగానే ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఆనందపడతాం. ఓకే, చాలా కాలం నుంచి ఒక సందేహం ఏంటంటే ఆ మధ్య కాలంలో తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ విలీనం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్నారు. విలీనం కాకుండా ఎందుకు ఆపారు? దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? అదో పార్టీ, దానికో జనాలు, దానికో కార్యకర్తలు ఏముందన్న ఒకటే. విలీనం కాకుండా ఎందుకు ఆపారని దాన్ని ఏమన్నా రీస్ట్రక్చర్ చేస్తున్నారా ఏంటి భవిష్యత్తులో? ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సుబ్బారావు గారు, మీరు ఒక పార్టీగా జనసమితి మీ దృష్టిలో ఒక పార్టీ, ఆ పార్టీ విలీనం దాని గురించో చర్చ. పార్టీ అది నేను ఎందుకు అడిగానంటే మీ పార్టీ అంటే మీ మాజీ పార్టీ అనుకో, దాంట్లో ఉండేటువంటి కీలక లీడరు కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన చేశాడు అనేది అప్పట్లో న్యూస్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమన్నా అలాంటి ఆలోచన నుండి దాన్ని అలా అట్టి పెట్టారా విలీనం చేయకుండా? లేదు, ఆ పార్టీ ఏం చేసినా అడగదా. నా పార్టీ ఫ్రీగా ఇచ్చిన ఎవరు తీసుకోడు. ఇప్పుడు అది పేపర్ కప్ అన్నా, అది ఈ కప్పు కాదు, అదే గాజు కప్పు కాదు, అది పేపర్ కప్. ఒకటేసారి చాయ్ తాగని పనికి వస్తుంది, మళ్ళా కడిగి మళ్ళా తాగని పనికి రాదు. కోదండరామ్ పార్టీ పేపర్ కప్ పార్టీ అది, కాబట్టి అది యూజ్ అయిన వన్ టైమే, అది మళ్ళా పనికిరాదు అది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కూడా ఉండదా అధికారంలో? ఖచ్చితంగా ఉంటది. కానీ రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు. వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకోవద్దన్నారు వేరే పార్టీలకు వెళ్ళి, ఈయన తీసుకుంటుండు. నువ్వు నన్ను తీస్తేనే వీళ్ళని తీసుకుపోయి ఫామ్ చేస్తాను. కానీ వచ్చేటోళ్ళు అందరూ కూడా వాళ్ళు సీఎం కూర్చులు ఎవరు కూర్చుంటే వాళ్ళతో పనులు చేసుకొని వస్తుండ్రు. కానీ కేసీఆర్ మీద ప్రేమనో, రేవంత్ రెడ్డి ప్రేమనో, ఈయన తీస్మార్ ఖానో, మచ్చర్ పైల్వాన్ అని వస్తలేరు వాళ్ళు. మరి ఎందుకు పనులు చేసుకొని బ్లాక్ మెయిల్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బలహీనం? ఢిల్లీది కొంచెం బలహీనంగా ఉన్నట్టే కదా. నాకున్న సమాచారం ఏంటంటే రాహుల్ గాంధీ గారు బాగా సీరియస్ గా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్, ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో సీరియస్ గా ఉన్నాడు, కోపం మీద ఉన్నాడు. మరి మీరేంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరి మీ అధిష్టానానికి టచ్ లో ఉన్నారా లేదా? మాజీ అధిష్టానానికి నేను చేస్తలేను, వాళ్ళే నాకు చేస్తుండ్రు. నేను రానని చెప్తున్నా. టచ్ లో ఉన్నారు వాళ్ళు? అధిష్టానమే ఉంది, ఉన్నారు. నాకు ఉంటారని తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఇప్పుడు మరి పిసిసి ఎవరిని చేస్తున్నారు అన్నా? పిసిసిని ఎవరిని చేస్తున్నారు? ఎవరిని చేసినా ఒకటే. అది ఎవరిని చేసినా ఒకటే. ఏమైనా యుద్ధం చేసేది ఉందా? ఎవరినో ఒకళ్ళు చేస్తారు, ఏముందన్న. అది పెద్ద ఇంపార్టెంటే కాదు పిసిసి ప్రెసిడెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ పోస్ట్. ఇప్పుడు అది నాన్ ఫోకల్ పోస్ట్. అది ఇప్పుడు నాన్ ఫోకల్ పోస్ట్ అయినా కానీ దానికోసం పోటీ పడుతున్నారు కదా. ఉంటది, ఎందుకంటే సీఎం పక్కన కూర్చోవచ్చు అనే ఆలోచనతో ఉన్నాయి. కానీ యాజ్ ఆన్ నవ్వు అంత ఇప్పుడు అడిగేటోళ్ళ అంత పెద్ద సూటబుల్ ఏం కనబడతాయి ఎవరు, అంటే ఎవరు పెద్ద చేసేటోళ్ళు ఏం కాదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక ఇంత మించిన పని ఎవరు చేయలేరు ఫీల్ అయ్యేటోళ్ళే ఉన్నారు ఇప్పుడు అడిగేటోళ్ళు. కానీ సో ఇప్పుడు మంచిగా చేయగలిగితే శ్రీధర్ బాబు అసలు ఇస్తే బాగుంటది. కానీ శ్రీధర్ బాబుకి ఇప్పుడు ఆయన తీసుకోవద్దు, ఇప్పుడు ఇది రైట్ టైం కాదు ఆయన, కాబట్టి ఎవరికి ఇచ్చినా నడుస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సౌరవ్ గత 4 రోజుల నుంచి దాదాపుగా
సోషల్ మీడియాలో బాగా హల్చల్ జరుగుతుంది ఆ ఇచ్చినటువంటి ట్వీట్. అవును. ఆమె ఆ ఏందనంటే మానసిక రుగ్మతలేమో ఉన్నాయి ఆమెకు. ఉమ్, మానసికంగా ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది ఆమె స్టేట్‌మెంట్. ఇయాల గూడా అది ఫాలో అయితుంది. అవును, ఇవాళ ఇయాల కూడా గూడా అదే స్టేట్‌మెంట్ ఇచ్చింది. మిలిటరీలో ఎందుకియ్యలే, డిఫెన్స్‌లో ఎందుకియ్యలే, ఐపీఎస్‌లో ఎందుకియ్యలే, ఐఎఫ్ఎస్‌లో ఎందుకియ్యలే. అరే అవి తయారు జేసేటోళ్ళు నిష్ణాతులుంటరు. వాళ్ళందరూ కూర్చుంటే తయారు జేస్తేనే తర్వాత మహిళలకు గూడా కోటా వచ్చింది. అందులో గూడా నువ్వొచ్చినవు. ఈరోజు నీకంటే పెద్ద పెద్ద ఆఫీసర్‌లు ఆమె ట్రాన్స్‌ఫర్ ఉన్నది. పొద్దుగాల గూడా మన ఆమె ఒక ట్వీట్ పెట్టింది. టైమ్స్ ఆఫ్ ఇండియా సుధాకర్ రెడ్డి గారు మంచి హానెస్ట్ ఉన్న జర్నలిస్ట్‌లల్లా మీ లెక్క ఏళ్ళల్ల మీద పెట్టుకుంటే సుధాకర్ రెడ్డి గారు, మీరు ఉమ్, కొంతమంది ఇంకొక 5, 6 ఓ 10 లోపే ఉంటారన్న. ఇగ తక్కినోళ్ళంత లేదు గాని, ఉమ్, ఆయన మీద ట్వీట్ పెట్టింది. నువ్వు అమ్మాయి కోచింగ్ సెంటర్ ఆమె ఐసీబీ ఆమె పేరేం పేరో ఉంది లత. ఉమ్, ఆ! అయితే ఆమె స్పోక్స్ పర్సన్ నువ్వు ఆమెకు జెప్పు. నేనిప్పుడు పరీక్ష నా ఏజ్ అయిపోయింది వాళ్ళు ఒప్పుకోరనన్నారు. అంటే ఇప్పుడు నేను ఆహ్వానం పంపుతున్నా మన డిబేట్ అయిపోయినాక ఇద్దరికి. నేను ఇప్పుడు ఉమ్. పరీక్ష మాక్ ఎగ్జామ్ పెట్టియబోతున్నా. ఆర్‌సీ రెడ్డి వీళ్ళందరితోని కలిపి క్వెషన్ పేపర్ తయారు చేపిస్తా. మీరు ఎప్పుడు వీలైతదో మీరు నాకు చెప్తే మీకు పరీక్ష నేను ఇద్దరికే పెడతా. ఎవరికి మార్కులు ఎక్కువొస్తాయో చూద్దామని నేను ఇయాల ఇన్విటేషన్ కూడా పంపుతున్నా. ఆమె ప్రాబ్లమ్ బాగుందన్న ఆమెకు. ఉమ్. ఇప్పుడు గత హ్మ్. ప్రభుత్వంలో కూడా ఆమె సీఎం సెక్రటరీలో సీఎం ఆఫీస్ లో సెక్రటరీగా చేశారు కదా. ఆమెమో అవును. మరి విచారణకు హాజరు కావాలి అన్నప్పుడు హాజరైనట్టుంది ఈ మధ్య. మరి ఆమె మీద అవును. విచారణ కూడా పెద్ద స్లో అయినట్టుంది. ఉండదన్న వాళ్ళ లాబింగు. ఇప్పుడు చెప్తున్నా కదా! నవీన్ మిత్తలు, ఈమె మీకు చాలా పేపర్‌లు, చాలా టాప్ పేపర్‌లు గూడా ఇయాల ఆమె గురించి పెద్దగా వార్త రాయలే. ఉమ్, పెద్దగా. మామూలుగా రాసింది గాని పెద్దగా రాయలే. కానీ ఆమె చాలా డ్యామేజ్ చేసింది ఈరోజు. ఈరోజు పౌర సమాజం బాగా తిరగబడుతుంది. ఆమె రూ. 15,00,000 ప్రజల సొమ్ము తీసుకొని బ్యాంక్‌లో ఆమె పర్సనల్ డిఫమేషన్ కేసు డిపాజిట్ చేసుకుంది. హైకోర్ట్ ఆ పైసలు వాపస్ ఇవ్వమన్నది. కుక్కట్పల్లిలో ఒక యాక్టివిటీస్ట్ ఒక లేడీ కేసేస్తే వాపస్ ఇయ్యమని చెప్పిండ్రు. అవి వాపస్ ఇయ్యకుండా హైకోర్ట్‌కి అప్పీల్ పోయింది. వాళ్ళ భర్త డ్రగ్స్ కేసులో చీఫ్‌గా పనిచేసిండ్రు. అది సినిమా యాక్టర్లందరిని బద్నాం చేసిండు పోయిండు. అందులో ఏం తేలలే. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఇది. కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆమె ఎక్కువ ఊహించుకుంటున్నానా అంటే నేను చాలా ఒక ట్రాన్స్‌లో ఉన్నదామె. అసలు నేను మామూలు ఆమెని గాదు అని. ఎందుకంటే గతంలో చీఫ్ మినిస్టర్‌గా పనిచేసింది గదన్న. చీఫ్ మినిస్టర్ ఏందంటే కొంచెం ఇప్పట్లా ఉమ్, సీఎంలు అంటే ఈ పెద్ద పెద్ద బట్టల దుకాణాల బయట బొమ్మలు పెట్టి చీరలు కట్టి నిలబెడతారు చూడన్న మోడల్స్. అట్లా పెట్టుకుంటుండ్రు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ రంగు, రుచి, చిక్కదనం ఉన్నోళ్ళని పెట్టుకుంటుండ్రు. వీళ్ళు ఎక్కువ ఫీల్ అయితుండ్రు. ఇప్పుడు అది అదో గవర్నమెంట్ ట్రెండ్ అయితుంది. ఇప్పుడు ఆమె చేసినటువంటి ట్వీట్ గవర్నమెంట్ మీద ప్రభావం చూపుదా? ప్రభుత్వం గవర్నమెంట్ కంటే గవర్నమెంట్‌లో ఆమె ఇది గవర్నమెంట్ నాది గాదు. నేను టీఆర్ఎస్ పార్టీ అన్నట్టు ఆమె బిహేవ్ చేస్తుంది. ఈమె మా పార్టీ కాదు బీఆర్ఎస్ అన్నట్టు వీళ్ళు చూస్తుండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారికి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఇయాల దాకా ఆమె పైన ఏం మాట్లాడతారు. యాక్చువల్‌గా ఆమె కేంద్రానికి సరెండర్ చేయాలామె. కేంద్రానికి ఆమె 100% సరెండర్ చేయాలె. ఆమె చేయకుండా పెట్టుకున్నది కానీ నేను ఖచ్చితంగా యాక్షన్ ఉంటదని అనుకుంటున్నా. ఎందుకంటే డీఓపీటీల నా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిన్న కంప్లెయింట్ ఇచ్చినా ఫస్ట్ టైమ్ నిన్ననే కేస్ రిజిస్టర్ చేసిండ్రు వాళ్ళు. ఓ. డీఓపీటీలో గూడా ఇచ్చింది. డీఓపీటీలో గూడా ఇచ్చినా, డీఓపీటీకి నాకు తెలిసి వాళ్ళు నోటీస్ పంపుతారు. ఇది నేషనల్ వైడ్‌గా నేను ఢిల్లీలో ఏసిన కేసు ఇక్కడ ఎయలే. ఉమ్, నేను కేసు ఢిల్లీలో రిజిస్టర్ చేపిచ్చిన. ఓకే. ఎందుకంటే దేశం మొత్తం తెలవాలే గదా! ఒక ఉమ్. ప్రతిభావంతురాలైన నా యోధురాలు ఇక్కడ పనిచేస్తుందని. కాబట్టి నేను కొట్టాడతా. లీగల్‌గా కొట్టాడతాను ఆమెతోని. కానీ ఆవిడ ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ కావటం కానీ తను చేసినటువంటి ట్వీట్ లో ఏమాత్రం తప్పు లేదని ఫీల్ అవుతుంది ఆవిడ. అవ్వన్న మనుషులు ఇప్పుడు బందిపోట్లు, పోట్లు వీళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళు అట్లా జేసి ఏం ఇంకో మర్డర్ గూడా చేస్తారు. వాళ్ళకేం ఫీల్ గారు. వీళ్ళంతా క్రిమినల్ ఐడియాలజీ ఉన్నటువంటి ఆఫీసర్లు. నవీన్ మిత్తల్ గాని, ఈమె గాని, అరవింద్ అంటోడు గాని, సోమేష్ కుమార్ అంటోడు గాని, తెలంగాణను దోచేసుకున్నారన్న. కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఈరోజు ఎంత ఉమ్, హెడ్ స్ట్రాంగ్ ఉంటే ఎవరో ఒకళ్ళు కొడతారన్న. ఎవరో ఒకళ్ళు దెబ్బలు కొడతారు ఇసొంటోళ్ళను.
వాళ్ళు అంటే ఏంటి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ చేసినటువంటి ట్వీట్ మీద కేవలం కంప్లైంట్స్ ఏనా, లేదంటే ఆవిడ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరూ కూడా ఆవిడని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అనా ఇయ్యాల వాళ్ళ వాళ్ళ శాపనార్థాలు మంచివి కాదు. ఒకళ్ళిద్దరి కాదు. ఈరోజు సమాజం మొత్తం ఇంత వాళ్ళ ఇంట ఖచ్చితంగా ఒకళ్ళు ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళు ఖచ్చితంగా పుడతారు. లేకుంటే ఉంటారు. ఖచ్చితంగా అయితారు. రేపు ఈమెనే కావచ్చు. ఈమెనకే పెరాలసిస్ రావచ్చన్నా. దేక్కుంట నడవచ్చు. ఎవరేం గ్యారంటీ లేదు. కాబట్టి మన శరీరంలో ఏ అవయవం గూడా గ్యారంటీ ఏమి ఉండదు. ఒక రాత్రిలా జీవితం మారిపోతది. మాది మారిపోలే. ఒక యాక్సిడెంట్‌తోని నా లైఫే కెరియరే మారింది. కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడొద్దు. పైనున్నోడు ఒక చూపు చూస్తే కనబడకుండా పోతారు ఈరోజు. ఈరోజు నా అందం జూడు, నా కలర్ జూడు, నా రంగు జూడు అని జెప్పేసి నువ్వు ఎగతాళి చేస్తుండొచ్చు గానీ, రేపు ఖచ్చితంగా యూ హావ్ టు ఫేస్ అంతే. ఖచ్చితంగా నువ్వు ఫేస్ చేస్తావు. ఆమె తప్పించుకోలేదిగ. హ్మ్. ఇయాల సారీ చెప్తదేమో అనుకున్నా నేను. ట్వీట్ డిలీట్ చేస్తాను. చేయకుండా వాదిస్తుంది ఏకంగా. ఆమెకు సపోర్ట్‌గా ఇంకో కొందరు లంపెన్ గ్యాంగ్ ఉన్నారు. మేడమ్ యూ ఆర్ రైట్. నువ్వు అన్నిటికి ఇవ్వాల్సిన అవసరం లేదని జెప్పేసి, ఒక లంపెన్ గాన్‌లో ఆమెకు సపోర్ట్ చేసే లంపెన్ గాన్లున్నారు. అంటే ఆహ్, అందం చూసి ఏం లేదు. ఈ లంపెన్ గాన్లే చేస్తారు ఇసొంటివి. హ్మ్. ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం మీ స్పందించకపోవడం ఇప్పుడు విచారంగా. దర్శన్ గారు మీ లైఫ్‌లో 2 రకాల షేడ్‌లు చూసారు. ఒకటి మీకు మొత్తం యాక్టివ్‌గా కాళ్ళున్నప్పుడు ఒక షేడ్ మీది లైఫ్‌లో. రెండే షేడు ఆ! మీకు కాళ్ళు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. అవును. సో, కాబట్టి 2 షేడ్‌లు మీరు చూసారు కాబట్టి, ఆమె చేసినటువంటి ట్వీట్‌ని ఎలా చూస్తారు దాన్ని? అంటే ఆమె ఆమె ఇగోనెస్సా? లేపోతే తను అతీతమైనటువంటి మహిళ అని చెప్పి అనుకుంటున్నారా? లేపోతే ఆమెకి ఇలాంటి వాళ్ళ మీద జాలి గుణం లేదనుకుంటున్నారా? ఏ యాంగిల్‌లో చూస్తున్నారు దాన్ని? ఆమెకు జాలిగుణం ఒకటి లేదన్నా. ఇంకోటి జాబ్ ఓరియెంటెడ్ కాదామె. ఆమె దగ్గరికి ఇసొంటి పోస్టింగ్‌లొచ్చి ఇసొంటోళ్ళు మేము దూరం పని చేయలేమని ఏదన్నా గ్రీవెన్స్‌తోనొచ్చినోళ్ళకి ఆమె 100% హెల్ప్ చేసే రకం గాదు. ఎక్కడనో ఆమెకు ఈ సెక్షన్ అంటే ఇష్టం లేదామెకు. పడది అనేది అర్థమైంది. ఆమె మానవత్వం లేదామెకు. కాబట్టి అట్లెవరుండరన్నా. ఎంత రాక్షసులైనా గాని ఒక ఫిజికల్ ఛానెల్ తర్వాత కుసోమంటారు. కొంచెం మంచిగా మాట్లాడతారు వాళ్ళ గురించి. ఈరోజు ర్యాంపులొస్తున్నాయన్నా ఎవరో జడ్జిలు నార్త్ ఇండియన్స్ నార్త్ ఈస్ట్‌కెళ్ళున్న జడ్జిలు నేను నిన్న రాసిన లెటర్ చూడంగానే 3 అవర్స్‌ల ఇంత నీచంగా మాట్లాడిందా అని ఆ ట్వీట్ నాకు స్క్రీన్ షాట్ తీసి పంపినాక వాళ్ళు నమ్మిండ్రు. 3 అవర్స్‌లో వాళ్ళు సీరియస్ అయ్యారు. ఈరోజు ప్రతి మనిషి సీరియస్ అయితుండన్న. ప్రతి మనిషి హ్మ్. నేషనల్ లెవెల్‌లో ఈమె అంటే ఒక వరస్ట్ లేడీగా పేరు తెచ్చుకున్నది. హ్మ్. 100%. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే ఈమెను కేంద్రానికి సరెండర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇసొంటి ఆమెను తెలంగాణలో పెట్టుకోవద్దు. కేంద్రం సరెండర్ చేసి అది పంపాలె. ఆమెను ఇలా కాళేశ్వరం స్కామ్‌లు అన్నిట్లలో ఉందన్న. ఆమె అక్కడనో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయింది. ఫీల్ అయితే ఈయన పట్టుకున్నదిగ. హ్మ్. సో, ఇప్పుడు ఖచ్చితంగా మేము ఆహ్, లీగల్‌గా ఫైట్ చేస్తాం. లీగల్‌గా ఫైట్ చేస్తారు ఓకే. ఇప్పుడు సివిల్ సర్వెంట్‌కి సంబంధించి ట్రిబ్యునల్ ఒకటుంది. తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకైతే స్పందించలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం దాని పట్ల స్పందించాల్సిన అవసరం ఉందా? లేదంటారా? ఇది ప్రైవేట్ ఇష్యూ అంటారా? చూద్దాం ఒక 2 రోజులు చూద్దాము. రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారో. 2 హ్మ్. రోజులు చూసి దాని మీద అప్పుడు వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. సో, ఫైనల్‌గా ఇప్పుడేంటి కేసీఆర్ అసెంబ్లీకి రావాలనుకుంటున్నాడని చెప్పి న్యూసొచ్చింది. అన్న. మరి ప్రతిపక్షంగా సక్రమంగా వస్తారా? రావచ్చన్న. ఎందుకంటే వాళ్ళు కొంచెము 7 మంత్స్‌లా రేవంత్ రెడ్డి గారు సరే పక్కన భజన బ్యాచ్ ఎంత భజన చేసినా గాని భజన చేసేటోళ్ళకి కూడా తెలుసు. 7 నెలల్ల అప్రతిష్ట పాలే అయిపోయి నిరుద్యోగులలో ముఖ్యంగా ఒక పెద్ద యూత్ వింగ్‌లా 30,00,000 హ్మ్. యూత్ వింగ్‌లా ఈరోజు విలన్ అయిపోయిండు. కాబట్టి అప్పర్ హ్యాండ్ నేను అనుకుంటా వాళ్ళదే ఉంటది. ఎవరిది సభల బీఆర్ఎస్ ఓళ్ళదే ఉంటది. హ్మ్. ఓకే. పెద్ద మంత్రులు గూడా పెద్ద రారన్న. ఎందుకంటే మంత్రులు ఈయన షాడో క్యాబినెట్ యేసుకుండన్న. హ్మ్. పర్సనల్ మనుషులను పెట్టుకొని పైరవులు గాని, ఇవి గాని ఏమన్నా ఆమ్యామ్య వచ్చేటియి అంతా ఆయన పర్సనల్‌గా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళతోని చేసుకుంటుండు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎవరికి రూపాయి వస్తలేదు. కాబట్టి అసెంబ్లీలో ఎవరు డిఫెండ్ గూడా చేయరు రేపు. ఓకే. మా ముఖ్యమంత్రిని అంటావా అని చెప్పి ఎవరు శివాలు ఎత్తరు. హ్మ్. ఎత్తితే ఆమె ఒక్కతే ఆమె ఎక్కాలి. సీతక్క ఒక ఆమె ఎక్కాలె. హ్మ్. ఎత్తాలె. మందుల సామిలో ఒక్కడు ఎత్తాలె.
లేకుంటే ఆ ఈ ఈ ఆలే రెబ్బెలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎత్తాలే. విప్పులు ఇచ్చిన వాళ్ళు, కార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా నా బ్యాచ్. వాళ్ళు ఎత్తాలే గాని ఏంటి అసలు తక్కినోళ్ళు ఇప్పుడు పెద్దగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అన్నారు, అది లేదు. పీసీసీ అన్నారు, అది లేదు. నామినేటెడ్ పోస్టులు ఇస్తేనేమో ఏదో ఇది కొంతమందికి ఇచ్చినట్టున్నారు, కానీ చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఏంటి అసలు ఏం నడుస్తుంది పార్టీలో? ఏం లేదన్న ఇక అంతా వాళ్ళ ఆహ్, పదవులు ఇయ్యాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. కొంతమంది చాలా మంది కంప్లెయింట్ చేసిండ్రు. రియల్ వర్కర్స్‌కి ఇయ్యలేదు. అంతా టీడీపీ షేడ్ ఆయన ఎంబడొచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. కొత్తగా ఉమ్, పార్టీకొచ్చి ఇచ్చినారు అని చెప్పిండ్రు. క్యాబినెట్ అయితే ఢిల్లీ వాళ్ళే ఆపిండ్రని చెప్పి తెలిసింది. ఉమ్. ఇగ ఇది అయిపోయి అసెంబ్లీ తర్వాత ఏమన్నా ఉంటది. కానీ ఢిల్లీలో మాత్రం బ్యాడ్‌గా ఉన్నది ఈయన పైన. ఈయన సంవత్సరం ఉంటే ఎక్కువని నాకు తెలిసి సీఎంగా. అంతేనా? అన్ని పారామీటర్ చూసుకొని లాగిచ్చేస్తారు. కేసీ వేణుగోపాల్ ఒక్కడు సపోర్ట్‌గా ఉన్నాడు. ఉమ్. ఆ! ఇగ ఆయనకు ఆహ్, ఏది నవధాన్యాలు రెగ్యులర్‌గా ఫీడింగ్ ఉన్నట్టుంది.